గత కొంతసేపటి క్రితమే రాష్ట్ర మంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శాఖలు కేటాయించారు. ఇక ఈ మేరకు తాజాగా జాబితాను కూడా విడుదల చేశారు. పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించారు. ఇక నారా లోకేష్కి హెచ్ఆర్డీ, ఐటీ, ఆర్టీజీ శాఖలు కేటాయించారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుకు వ్యవసాయ శాఖ కూడా కేటాయించినట్లు సమాచారం. ఇక ఆ శాఖలను బట్టి మంత్రులను పరిశీలించినట్లయితే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, జీఏడీ, లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. ఇక పవన్ కళ్యాణ్ అయితే డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు. ఇక నారా లోకేష్కి వస్తే మానవ వనరులు అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖలు. ఇక అచ్చెన్నాయుడు అయితే వ్యవసాయ శాఖ, నాదెండ్ల మనోహర్ ఆహారం, పౌర సరఫరాల శాఖ, వంగలపూడి అనిత హోం మంత్రిత్వ శాఖ, పొంగూరు నారాయణ పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి, సత్యకుమార్ యాదవ్ ఆరోగ్య శాఖ, నిమ్మల రామానాయుడు నీటిపారుదల శాఖ, మహమ్మద్ ఫరూక్ న్యాయశాఖ మైనారిటీ సంక్షేమం, ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ, పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ, అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ, కొలుసు పార్థసారథి హౌసింగ్ అండ్ ఎన్పిఆర్ శాఖలు. ఇక్కడ డోలా బాల వీరాంజనేయ స్వామి సాంఘిక సంక్షేమ శాఖ, గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ, కందుల దుర్గేష్ పర్యాటకం సాంస్కృతిక శాఖలు. ఇక గుమ్మడి సంధ్యారాణి స్త్రీ శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖలు. ఇక బీసీ జనార్దన్ రహదారులు భవనాల శాఖలు, టీజీ భరత్ పరిశ్రమల శాఖ, ఎస్ సవిత బీసీ సంక్షేమం హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ శాఖలు కేటాయించినట్లు సమాచారం. ఓవర్ టు స్టూడియో.